హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న విషయం ఇది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఇటువంటి గడియలు రాబోతూ ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ స్వగృహంలో ఘోరం జరగబోతుంది. మీ ఇంట జరగబోతున్న ఘోరం నుండి అస్సలు తప్పించుకోలేరు. వీరిని తప్పక రక్షించుకోండి. అసలు మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో, కలలో కూడా ఊహించని విధంగా ఒక పెద్ద విపత్తు ఏ విధంగా సంభవించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తులు. నలుగురిలో వీరు చాలా వరకు కూడాను ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే గనక చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. వీరి యొక్క పనితీరు కూడాను అంతే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. తులారాశి వారి జాతకులు రాశి చిహ్నానికి తగినట్లుగా చాలా వరకు కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మాత్రమే తమ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. అదే విధంగా వీరి నిర్ణయాలు వీరికి చాలా వరకు కూడాను బహుగా లాభిస్తాయి. అతి యవనంలోనే తులారాశి వారి జాతకులు లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు చూసి శత్రువులు కూడాను చాలా వరకు వణికిపోతూ ఉంటారు. వీరిని టచ్ చేయాలి అన్నా కూడాను వారు అంతటి సాహసానికి అయితే ఉపక్రమించారు. ఎందుకంటే భగవంతుని ఆలోచనలే వీరి ఆలోచనలు అన్నట్లుగా ఉంటాయి. పాపం పుణ్యం ఎక్కువగా బేరీజు వేసుకుని వీరు పనులను చేస్తూ ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది తులారాశి వారి జాతకులకు. అయితే ఇంతటి మంచి మనస్తత్వం ఉన్న తులారాశి వారి జాతకులు గ్రహాలు అనుకూలించక ఇటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. అయితే చాలా వరకు కూడాను ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోలేరు. తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. తప్పకుండా జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉంది. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ముందుగా మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే గనక జాగ్రత్తగా ఉండవచ్చును. మానవ ప్రయత్నం చెయ్యండి. ఇక అంతా ఈశ్వరేచ్ఛ. అసలు మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు మీ యొక్క మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. కావున ఏదైనా చిన్న తప్పు మీ వైపు నుంచి జరిగితే గనక ఆ యొక్క తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డం చాలా ముఖ్యము. తులారాశి వారి జాతకులకు ఆవేశము, కోపము ఎక్కువగా ఉంటుంది. అలాగే మాట తూలినా వెనక్కి అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. నేను ఎటువంటి తప్పు చేయను అనేటటువంటి కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీరు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లను ఒప్పుకునే ప్రయత్నం చెయ్యండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఏమైనా వాగ్వివాదాలు జరిగితే గనక రాజీ పడే ప్రయత్నం చెయ్యండి. డబ్బు కన్నా ముఖ్యమైంది బంధం అండి. బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే ప్రయత్నం అస్సలు చెయ్యతో. బంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారి జాతకులు. వీరికి బయట వారు అంటేనే అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంటి వారు అంటే ఇంకెంత ప్రేమ ఉంటుంది ఆలోచించండి. ఏదో చిన్న చిన్న పరిస్థితులు వచ్చాయి కదా అని చెప్పి మాట పట్టింపులకు వెళ్తే గనక మీ యొక్క బంధాలు సత్సంబంధాలు అయినా కూడాను చివరాఖరికి తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కావున జాగ్రత్త. ఎవరైనా మాట పెరిగి ఏదైనా ఘర్షణ పడినా కూడాను ఆ యొక్క విషయంలో మీరే తగ్గితే మంచిది. పరిస్థితులు బాగోలేవండి. చిన్న గొడవతో మొదలయ్యి చినికి చాటంతా అవుతుంది. కావున మీరు చిన్న గొడవగా ఉన్నప్పుడే ఆ యొక్క గొడవను సద్దు మణిగించే ప్రయత్నం తప్పక చెయ్యండి. పెద్దవారు ఏదైనా అంటే గనక మీరు పక్కకు తొలగిపోయే ప్రయత్నం చెయ్యండి. కానీ వారితో వాదించే ప్రయత్నం చెయ్యొద్దు. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకు వెళ్లబోతున్నారు. మరొక 2 రోజుల్లో ఆ శుభ కార్యక్రమాల్లో నలుగురి మధ్యన కూర్చోవాల్సి వస్తుంది. ఆ యొక్క విషయంలో మీరు మీ యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే
నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మీ యొక్క గుర్తింపు కోసం ప్రయత్నాలు చెయ్యొద్దు. మీ యొక్క మాట అవసరం అయితేనే అక్కడ మాటను ఉపయోగించండి. అలా కాకుంటే అస్సలు మాట మాట్లాడొద్దు. ఏదైనా న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకునే నిర్ణయాలు చెప్తారు తులారాశి వారి జాతకులు. కానీ మీ యొక్క నిర్ణయాలకు సానుకూల పరిస్థితులు లేవండి. కావున మీ యొక్క నిర్ణయాలు కూడా బయటకు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. ఓర్పు సహనంగా ఉండండి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎదుటి వారు అర్థం చేసుకోరు, లేదా వారు చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఇంట్లో అంటే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా 70 సంవత్సరాలు పైబడి ఉన్నవారు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు, తాతయ్యలు కావచ్చు, వారి ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించే ప్రయత్నం చెయ్యండి. లేకపోతే మీ ఇంట్లో ఘోరం జరిగిపోతుంది. ప్రాణాలకు సైతం కూడా ముప్పు వాటిల్లవచ్చును. కావున వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్త. ఇక మీ తల్లి లేదా తండ్రి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున వారి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం వారికి మెడిసిన్స్ ఇవ్వడమో, వారికి ఏం కావాలో, మానసిక పరమైన ఒత్తిడి ఏమైనా ఉంటే గనక ఆ ఒత్తిడిని నిలువరించే ప్రయత్నం చెయ్యండి. వారితో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చెయ్యండి. కుటుంబానికి నాణ్యమైన సమయాన్ని ఇవ్వండి. అలాగే జీవిత భాగస్వామితో కూడాను మీరు మాట్లాడే మాటను పరుష పదజాలంతో అస్సలు మాట్లాడొద్దు. వారికి తగిన గుర్తింపు, గౌరవాన్ని తప్పక కలగచేయండి. తులారాశి వారి జాతకులు ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందండి. బయట పనులను వదిలిపెట్టమని, విడిచిపెట్టమని చెప్పడం కాదండి. ఆ యొక్క పనులు చేసుకుంటూనే మీరు ఇంట్లో కూడాను మీ యొక్క సమయాన్ని ఖచ్చితంగా గడిపే ప్రయత్నం చెయ్యండి. అలా కాకుండా అయితే గనక తప్పక ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇంటి సభ్యులతో కాస్తైనా ఒక అరగంట సేపైనా తల్లిదండ్రితో మాట్లాడే ప్రయత్నం చేయండి. సంతానం విషయంలో కూడాను వారి యొక్క బాగు మీరు కోరుకుంటున్నారో, వారి సంతోషం మీ సంతోషం అని తెలియచెప్పే ప్రయత్నం చేయండి. సంతానం అపార్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు మానసిక ప్రశాంతత లోపిస్తుందనే చెప్పాలి. ఒత్తిడి అధికమవుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం కూడా చేయండి. మానసిక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే గనక మీ ప్రియమైన వారితో, కుటుంబ సభ్యుల్లో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సంతానం కావచ్చు, జీవిత భాగస్వామే కావచ్చు, వారితో కూర్చొని మాట్లాడుకోండి. సమస్యను వెంటనే పరిష్కరించుకోవడం చాలా మంచిది. అప్పుడే మానసిక పరంగా మీకు కొంత స్థైర్యం అనేది కలుగుతుంది. ఈ రాశి జాతకులకు అదృష్ట సంఖ్యలు, కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసరికి 3, 11, 19 ఈ యొక్క సమయాల్లో, ఈ యొక్క తేదీల్లో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే చేసుకోండి. అదే విధంగా మీ తండ్రి, తల్లి ఆరోగ్యం విషయంలో, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం విషయంలో, మీ ఇంట్లో 70 సంవత్సరాలు దాటి ఉన్న వారి విషయంలో, వారి ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం తప్పక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయో, ఎవరిని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదో, ఇక ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విషయానికి వస్తే గనక నిత్యము కూడాను హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. తత్ఫలితంగా మానసిక స్థైర్యం కలుగుతుంది. అదేవిధంగా ఇబ్బందులు తొలగిపోవడానికి, ఉన్న ఇబ్బందులు రాబోయే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతిరోజు కూడా నిత్యము లలితా సహస్రనామ పారాయణాన్ని గావించండి. ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించడం మర్చిపోవద్దు. వీలైనన్ని సార్లు పఠించండి. లేకపోతే గనక ఉదయాన్నే మీరు పూజ చేసుకునే సమయంలో 11 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని తప్పక పాటించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం మీద మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో. గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. కావున తప్పక మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయండి. భగవంతుని ఆరాధన తప్పక గావించండి. మీ సమస్యల నుంచి భగవంతుడే మిమ్మల్ని తప్పక గట్టెక్కిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.